హలో అండి. ఈరోజు మన రెసిపీ అయితే కొంచెం వెరైటీగా ఎగ్ పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్‌తో అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తాను. ఈరోజు అయితే ఈ ప్రకారంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ పులుసు అనేది. దీనికోసం అయితే 4 కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కడిగేసి. సగం నిమ్మకాయ బద్దంత చింతపండు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు. ఇంక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే మెంతులు ఒక చిటికెడు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, 1 ఇంచు పట్ట ముక్క, చిటికెడు షాజీర, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ధనియా పౌడర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు అయితే యాజ్ యూజువల్గా మనం ఎలా వాడుకుంటామో అలాగే మన టేస్ట్ని బట్టి అనమాట. ముందుగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే పల్లీలు, నువ్వులు, ధనియాలు, తర్వాత మెంతులు, పట్ట షాజీర, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని ముందుగా పొడి చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ టమాటో, ఉల్లిపాయ, చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద అయితే ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం. ఇందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఉడికిపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఈ పొట్టు తీసి దానికి కాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి అందులోని గుడ్లను వేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టి ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల మసాలాలో వేసినప్పుడు మసాలా పట్టి ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. కొంచెం ఫ్రై కావాలి ఇవి. ఇలాంటి ఎగ్ పులుసు అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయినాయి కదా, వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత మసాలా పట్టిన దినుసులన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదే ఆయిల్లో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. అన్నీ మనం పచ్చివే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ మసాలా అనేది ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది పులుసు అనేది. ఇంకా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం మొత్తాన్ని ఇలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కడాయికి అంటుకుపోతుంది. పల్లీలు వేసాం కదా, తొందరగా కడాయికి అనేది అంటుకుపోతుంది కాబట్టి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ నిండా కారం అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా బాగా కలిపేసుకుందాం. ఇంక ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా, అంటే మసాలా మంచిగా ఫ్రై అయిపోయినట్లే. ఇందులోకి ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా పెట్టేసుకొని అప్పుడు ధనియా పౌడర్ కూడా ఇందులో వేసుకుందాం. ధనియా పౌడర్ అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకుందాం. ఎగ్స్ కూడా ఒక 2 నిమిషాల వరకు ఇందులో కొద్దిగా వేగనిస్తే బాగుంటుంది. మసాలా అనేది అందులో పడుతుంది. అందులో ఘాట్లు పెట్టి వేసుకున్నాం కదా, మసాలా అనేది బాగా అందులో కూరుతుందన్నమాట. కూరి ఎగ్ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఇందులో బాగా ఉడికిన తర్వాత ఇంకా మసాలా అనేది కొద్దిగా ఉండిపోతుంది కదా మిక్సీ జార్లో, అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇందులో మసాలాలో వేసి ఇంకా ఎగ్స్ని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవటమే. అంతే, ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు జార్లో కొద్దిగా వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేసి ఇందులో కలిపేసి పోసుకోవాలి. పోసిన తర్వాత ఈ గుడ్లని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. ఇది మసాలా రైస్లోకే కాకుండా వైట్ రైస్, చపాతీ, పూరి, రొట్టె ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి పులుసు అయితే. ఇంకా నేనైతే ఎగ్ పులుసుని అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తుంటాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకుందామండి. ఇంకా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే, ఎందుకంటే ఇది అల్యూమినియంది కాబట్టి ఇప్పుడు స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.